మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని మణిపూరాంతరుదిత విష్ణు గ్రంథి విభేదిని మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని మణిపూరాంతరుదిత విష్ణు గ్రంథి విభేదిని మూల ఆధార ఏక నిలయ అమ్మవారి యొక్క ఏకైక నిలయము మూలాధార చక్రం అంట. ఏక అనే శబ్దానికి కేవలం అనేటువంటి అర్థము కూడా ఉంది. అమ్మవారు ఈ సృష్టి అంతా ఉంటారు, కానీ మూలాధార చక్రం అనేది ఆవిడ యొక్క ఏకైక నిలయం అని ఈ యొక్క నామములో విశేషంగా చెప్పబడింది. మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని. ఏమిటి బ్రహ్మ గ్రంథి? గ్రంథి అంటే సంస్కృతంలో ముడి అని అర్థం. అందుకే మనకు పూర్వం తాటాకు పుస్తకాలని గ్రంథాలు అనేవారు. అంటే అటో రంధ్రము ఇటో రంధ్రము చేసి దాన్ని ముడేసేవాళ్ళు కదా, అందుకే దానికి గ్రంథము అనేటువంటి పేరు కూడా వచ్చింది. అయితే గ్రంథి అంటే ముడి. ఏమిటి బ్రహ్మ గ్రంథి అంటే మన శరీరంలో ముఖ్యంగా 6 చక్రాలు ఉంటాయి కదా, మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధ, సహస్ర. ఇలా 6 చక్రాలుంటే మూలాధార చక్రాన్ని స్వాదిష్టాన చక్రానికి ముడి వేస్తూ కలుపుతూ ఉండేటువంటి ఆ ముడినే ఈ బ్రహ్మ గ్రంథి అని చెప్పారు. అంటే